అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఇది నాన్ పొలిటికల్ రిలేటెడ్ వార్త. కానీ అది చదివిన వెంటనే గుండెల్లో రాయి పడింది. అంటే మనం ఎటువంటివి తింటున్నాం, ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం, మనిషి దేనికి బానిసగా మారాడు, మనిషి జీవితం అర్థాంతరంగా ఎందుకు ముగుస్తుంది, ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు దానికి సొల్యూషన్స్ ఒక్కోసారి కొన్ని పరిశోధనల రూపంలో బయటకు వస్తాయి. ఈరోజు ఈనాడు పేపర్లో బ్యానర్ వార్త పెద్ద పైన వేశారు. నేను యాక్చువల్ న్యూస్ పేపర్ అనాలిసిస్లో ఆ వార్త చూశాను కానీ చదవలా, పట్టించుకోలే. ఆ తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఆ వార్త మొత్తం చదివితే నాకు సబ్జెక్ట్ అర్థమైంది. మనం రోజు జీవితంలో భాగంగా ఉండి మనం తింటున్న ఉప్పు అండ్ షుగర్, చక్కెరలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయంట. అవి 0.01 mm నుంచి 5 mm వరకు మోతాదులో ఉన్నాయంట. కొన్ని సందర్భాల్లో తక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. అంటే ప్లాస్టిక్స్ తింటున్నాం మనం. నాకు దీన్ని బలపరుస్తూ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. నేను ఈనాడులో ఉన్నప్పుడు నాకు ట్రైనింగ్ ఇచ్చిన ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు ఉన్నారు. నా ట్రైనింగ్ మా గురువు గారు. సో ఆయన చాలా హెల్తీగా ఉంటారు. ఆహారపు అలవాట్లన్నీ చాలా బాగుంటాయి. ఎక్కువ ఆకుకూరలు తింటారు, నాన్ వెజ్ అసలు తినరు, ఓన్లీ వెజ్జే తింటారు, డైలీ ఎక్సర్సైజ్ చేస్తారు, అన్ని మంచి అలవాట్లు ఉన్నాయి. ఒక్క చెడు అలవాటు కూడా లేదు, ఒక్క వ్యసనం కూడా లేదు, చెడు వ్యసనం కూడా లేదు. కానీ అనూహ్యంగా ఆయన ఆ మధ్య క్యాన్సర్ బారిన పడ్డారు. అదేంటి అందరూ అంటారు, సిగరెట్ తాగితేనో, లేదంటే మందు తాగితేనో, లేదంటే ఇంకేనో చెడు అలవాట్లు ఉంటేనో ఇటువంటి క్యాన్సర్లు వస్తాయి కదా. ఏమీ లేకుండా అంత మంచి మనిషికి కూడా ఎందుకు వచ్చాయని మేము ఆశ్చర్యపోయాం. సో అప్పుడు దాని పరిశోధనలో తేలింది ఏంటంటే ప్లాస్టిక్ ఉంది. అతను రోజువారీ తింటున్న ఫుడ్లో ప్లాస్టిక్ మోతాదు పెరగడం వల్ల అది బయటకు వచ్చింది. సో ఆ తర్వాత చాలా కాలం ట్రీట్మెంట్ జరిగింది, కీమోథెరపీ జరిగింది, ఇప్పుడు కోలుకున్నారు, బాగానే ఉన్నారు. ఇక మా రిలేటివ్స్లో, మా ఫ్యామిలీకి సంబంధించి కూడా సేమ్ ఇన్సిడెంట్. ఆయన ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అనమాట ఆయన. సో మా రిలేటివ్స్ సంబంధించి ఆయనకు కూడా సేమ్ ఎటువంటి చెడు అలవాట్లు లేవు. చాలా డిసిప్లైన్ లైఫ్ స్టైల్. పొద్దున్న 4:30కు లేచి సూర్యోదయానికి ముందే వ్యాయామం చేసుకొని గుడికి వెళ్ళి ఆ తర్వాత మొత్తం ఫ్యామిలీతో గడిపి ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా ఓన్లీ వెజ్ మాత్రమే తింటారు. ఆయన కూడా వాళ్ళ ఇంట్లో గత 25 ఏళ్ళుగా వెజ్జే తింటారు, నాన్ వెజ్ అసలు తింటారు. అంత డిసిప్లైన్ లైఫ్ స్టైల్గా ఉన్న ఆయన కూడా క్యాన్సర్ వచ్చి జస్ట్ 10 రోజుల్లో చనిపోయారు. అంటే ఎందుకు వచ్చింది? అసలు ఎటువంటి చెడు అలవాట్లు లేని వ్యక్తికి, ఎటువంటి వేరే వ్యవహారాలు ఏమీ లేని వ్యక్తికి, అంత డిసిప్లైన్ లైఫ్ స్టైల్ ఉన్న వ్యక్తికి ఎందుకు వస్తుందంటే ఇదిగో ఇటువంటివి. మనం మంచి ఫుడ్డే తింటాం అనుకుంటున్నాం, కానీ మనం తినే ఫుడ్లో ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ లోపలికి వెళ్తుంది అనేది ఈరోజు బయటకు వచ్చింది. ఇది బ్రాండ్లతో సంబంధం లేకుండా మన దేశంలో వాడే ప్రతి ఉప్పులో కూడా, చక్కెరలో కూడా, ప్రతి బ్రాండ్ చక్కెరలో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్లో వచ్చాయన్నమాట. అది ఈరోజు ఈనాడులో బ్యానర్ వార్తలు వేశారు. ఒకసారి పక్కన క్లిప్పింగ్స్ వేసాను చూడండి. చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇటువంటి యాక్చువల్లీ మనకి లైఫ్ స్కిల్స్లో, హెల్త్కి సంబంధించిన లెసన్స్లో చెప్తుంటారు. నాకు కూడా ఇంతకుముందు ఈ లెసన్కి నేను ఒకసారి అటెండ్ అయితే చెప్పారు. 5 వైట్స్ మనం దూరం పెట్టాలి అని. అందులో చక్కెర ఉంటుంది, ఉప్పు ఉంటుంది, తర్వాత పెరుగు ఉంటుంది, మైదా ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా మనం దూరం పెట్టాలి, వీటికి దూరంగా ఉంటే మంచిది అని చెప్తుంటారు. సో చూడండి, ఇప్పుడు వంటింట్లో అతి ముఖ్యమైనది ఉప్పు, అలాగే చక్కెర. మనం ఏది తీసుకున్నా దానిలో ఎంతో కొంత ఉప్పు అయినా ఉంటుంది, లేదా చక్కెర అయినా ఉంటుంది. సో వీటిల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయన్నమాట. టేబుల్ సాల్టు, రాక్ సాల్టు, సీ సాల్టు, పింక్ సాల్టు, రా సాల్టు, ఏదైనా సరే, ఏ ఉప్పులో అయినా సరే 0.01 mm నుంచి 5 mm వరకు మట్టి బెడ్డలు, ఫైబరు, ఫిల్మ్స్ ఉంటాయని వెల్లడైంది. ఇక అయోడైజ్డ్ ఉప్పులో కూడా అత్యధికంగా రకరకాల ఫైబరు, మైక్రోప్లాస్టిక్స్, ఆర్గానిక్ ఉప్పులో అత్యల్పంగా 6.70 మైక్రోప్లాస్టిక్ మొక్కలు కనిపించాయంట. ఈ లెక్కన 1 కిలో ఉప్పులో 6.71 నుంచి 89.15 మైక్రోప్లాస్టిక్ మొక్కలు ఉంటున్నాయని ఈ రిపోర్ట్ చెప్పింది. అలాగే చక్కెర నమూనాలో కూడా 1 కేజీ చక్కెరలో మైక్రోప్లాస్టిక్స్ 11.85 నుంచి 68.25 వరకు ఉంటాయంట. సో అంటే దీన్ని బట్టి చూస్తే మనం రోజు ఏం తింటున్నాము అనేది అర్థమైపోతుంది. ఏమి తిన్నా సరే ఏదో ఒకటి ఉంటాయి, ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే ఇటువంటి
వ్యవహారాలు ఇటువంటి కొత్త విషయాలు బయటపడే కొద్దీ మనిషి జీవనశైలి ఎలా మారిపోతుంది. సో మనిషిని ఆ ఉప్పుని ప్యూరిటీ, ఇప్పుడు సముద్రం నుంచి లభించే ఉప్పుని మనం దాన్ని ప్యూరిటీ చేసుకోవడానికి, ఆహారంలోకి ఈజీగా కలవడానికి, ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి సాల్ట్ రూపంలోనూ, అయోడైజ్డ్ సాల్ట్ రూపంలోనూ అది ఇది అని చెప్పి తీసుకొస్తారు. సో దాన్ని ఇప్పుడు తింటుంటే మైక్రో ప్లాస్టిక్స్. నాకు తెలిసి రేపొద్దున్న ఒక నెల రోజుల్లోనో 2 నెలల్లోనో కొత్త యాడ్లు వస్తాయి. అయోడైజ్డ్ ఉప్పు అని. ఇప్పుడు ఉప్పు కంపెనీలు ఎలాగైతే అయోడైజ్డ్ ఉప్పు, అయోడైజ్డ్ సాల్ట్ అని ఎలాగైతే యాడ్స్ ఇచ్చుకుంటున్నారో, రేపొద్దున మైక్రో ప్లాస్టిక్స్ లేని ఉప్పు, మైక్రో ప్లాస్టిక్స్ 0.01% కూడా లేని ఉప్పు అని యాడ్లు వస్తాయి తప్ప దానిలోనూ ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. దీని నుంచి తీయడం అసాధ్యం అన్నట్టు ఈ రిపోర్ట్ చెప్తున్నారు. సో ఇక మీదట అలర్ట్గా ఉండడం మంచిది. అంతా మనం అనుకుంటాం మనం జాగ్రత్త మంచి ఫుడ్ తింటున్నాము అని, కానీ ఏం తిన్నా సరే దానిలో ఏదో ఒక దరిద్రం ఉంటుందని ఈ పరిశోధనల ద్వారా అర్థమవుతుంది. సో కొంచెం అలర్ట్గా ఉండండి. ఇటువంటి వార్తల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఇటువంటివి కూడా చదవండి. ఆరోగ్యం, మనిషికి ఆరోగ్యం పోతే మనకి ఎంత డబ్బులున్నా వేస్ట్. మానసికంగా ప్రశాంతత ఉండదు, శారీరకంగా ప్రశాంతత ఉండదు. డబ్బులు ఆరోగ్యాన్ని కాపాడలేవు. మేబీ అన్ని ఫెసిలిటీస్ ఉండే హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చేమో, కానీ ఎన్ని డబ్బులు పోసినా మనకు వచ్చే రోగం పోదు. దానికదే రాకుండా ఉండాలి, వస్తే దానికదే తగ్గాలి తప్ప పేదవాడైనా సరే ధనికుడైనా సరే వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్లో, వాళ్ళకు వచ్చే వైద్యుల్లో రిచ్నెస్ ఉంటుంది తప్ప ఆరోగ్యం నయం అవడంలో రిచ్నెస్ ఉండదు. కాబట్టి కొంచెం జాగ్రత్త పడదాం.